దీనికి సైడ్ యాక్టర్స్కి ఏం ఉండదండి క్యారెక్టర్. జొన్నలగడ్డ సిద్ధుకే ఉంటుంది, వన్ మ్యాన్ షో నడుస్తుంది. ఆ వన్ మ్యాన్ షోని కూడా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు అన్న. ప్రకాష్ రాజ్ని చూసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. దయచేసి ప్రకాష్ రాజ్ సినిమాలో పెడితే నేను రాను సినిమాకి చెప్తున్నా. ప్రకాష్ రాజ్ సినిమాలో చూపిస్తే నేను రాను. ఎప్పుడు నేను సినిమా ఇండస్ట్రీ ఏమైనా కొట్టిపోయిందా? ఎప్పుడు ప్రకాష్ రాజ్ ఇంకెవరు లేరా? కృష్ణానగర్ బోల్డ్ మంది ఉంటారు. దీని మీద నిన్న కాక మొన్న చేశారు మంగపతి క్యారెక్టర్ శివాజీ, ఎంత బాగా చేశాడు. అలాంటి వాళ్ళు తీసుకోండి. ఎంతసేపు ప్రకాష్ రాజ్, మహేష్ బాబుకి తండ్రి అతనే, ఫాదరు అతనే, తాత కూడా అతనే. ఏంది ప్రకాష్ రాజ్కి ఇంకే క్యారెక్టర్లు లేవా అన్న? పాటలు ఓకే అన్న, ఫైన్ అన్న. ఇది ఫైట్ సీన్స్ కాదన్న. మనము ఇది మన చిన్నపిల్లలకి కార్టూన్ నెట్వర్క్ చేస్తే అందులో ఫైట్లు ఉంటాయి కదా, అలా ఉన్నాయన్న. అదే అన్న, స్టోరీ అనేది ఒక మంచి మంచి సబ్జెక్ట్ అన్న. దాన్ని నెరేట్ చేయడం రాలేదన్న. అందులో చెప్తాడు కదా 24 మంది శిల్పులు ఏం చేయలేకపోయారని. 25వ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయాడు. 25 డైరెక్టర్ ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. ముందు ఈ సినిమాని ఫుల్ఫిల్ చేసుకోమని, ఎక్కడెక్కడ బ్లాక్ డాట్స్ ఉన్నాయి ముందు దీన్ని ఫుల్ఫిల్ చేసుకొని తర్వాత పార్ట్ 2 పార్ట్ 3 ఆలోచించవచ్చు. ఇదేమైనా హాలీవుడ్ మూవీనా బాలీవుడ్ మూవీనా పార్ట్ 2 పార్ట్ 2 తీయడానికి? జాక్ అంటే ఒక మన గల్లీలో పిలుచుకుని జాక్ అంటే అది పెళ్ళడానికి బాగుంటుంది. ఇలా సినిమాకి బాగోలేదు. సో జొన్నలగడ్డ రాక్ ఐ వాచ్ ది మూవీ జాక్ అని. సో మూవీ చాలా బాగుందండి. జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్, దీంతో 3వ బ్లాక్ బస్టర్ అంటే హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ మూవీ అయితే సూపర్ ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్లీజ్ డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఫర్ టైమ్, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ పాత్ అనేటువంటి మెసేజ్తో భాస్కర్ గారు ఇవ్వడం జరిగింది. హీరోయిన్ బాగా కత్తిలాగా ఉంది. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో కామెడీ కానివ్వండి, ఫాదర్ సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు, అండ్ దాని తర్వాత వచ్చేసి ప్రకాష్ రాజ్ గారి ఫ్రస్ట్రేషన్ కానివ్వండి. సో ఓవరాల్గా అన్ని కలగలిపి మూవీని చాలా బాగా తీశారు. అందరూ మూవీ హిట్ తీశారు, బట్ ఇది సీరియస్ హిట్ మూవీ అపార్ట్ ఆఫ్ మై రివ్యూ. అండ్ నేను ఇచ్చిన టైటిల్, ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జొన్నలగడ్డ సిద్ధు, హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ సిద్ధు. ఓకేనా? వాళ్ళు చూడడానికి రాలేదేమో, చూసే విధానం రాలేదేమో, ఎవరు తెలుసు. హీరోయిన్ చురకత్తిలాగా నచ్చింది. ఆమె రొమాన్స్ టైప్లో ఇచ్చేటువంటి ఓర చూపు అది ఇంకా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా లేదు, స్క్రిప్ట్ చాలా బాగుంది. లేదు, భాస్కర్ గారు తన మార్క్ ఏమో కానీ ఇప్పుడున్నటువంటి మార్కెట్కి ఏదైతే కంటెంట్ ఇవ్వాలో, ఏ డ్రగ్ అయితే ఇవ్వాలో ఆయన అదే వేయడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే మూవీ జస్ట్ ఇంకో 2-3 డేస్ టైం పడుతుంది, బట్ ఓవరాల్గా ఖచ్చితంగా సీరియస్ హిట్ మూవీ ఇది. ఇందాకనే చెప్పిన కత్తిలాగా ఉందా యాక్టింగ్. ఇప్పుడు ఆ రొమాన్స్లో అర్థమైంది, ఆ చూసే వంకర చూపులు ఏదైతే ఉంటుందో ఇంకా నాకు కూడా నా లవర్ గుర్తుకొచ్చేసింది. కానీ బట్ ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు, బట్ ఇతను ఎలా ఆ వేలోకి వెళ్ళి దేశభక్తికి ఉండే రా ఏజెస్కి సంబంధించిన క్విస్ట్లు అనేది కూడా చాలా యాక్టివ్గా ప్రజెంటేషన్ చేశారు. సమ్ వాచబుల్ మూవీ. అంటే వాస్తవంగా చెప్పాలంటే హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు, స్క్రిప్ట్కి సంబంధించిన హీరోయిన్ పర్ఫార్మెన్స్ హైలైట్స్ అన్నీ కూడా బాగా మెచ్యూర్ చేశారు మేడం. చూడొచ్చు, ఇది రొటీన్ జోనల్ కాదు, కొద్ది డిఫరెంట్ జోనల్. ఆ టైటిల్ తగ్గట్టుగా కింద క్యాప్షన్ ఇచ్చారు, క్రాక్. బట్ అలానే నిదానంగా చూస్తుంటే మనకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కానీ మనం ఏదో ఒక మూడ్లోకి వెళ్ళి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని ఇంకొక జోనల్లోకి వచ్చి మనం డిసప్పాయింట్ అయ్యమనేది కాదు. చూడొచ్చు. అంటే బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే మూవీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ ఈసారి ఏంటంటే రా ఏజెన్సీ నేపథ్యంలో కొద్ది దేశభక్తి నిమిత్తము అందరూ హ్యాపీనెస్గా కాకుండా కొందరు ఎలా డిసప్పాయింట్ అవుతున్నారు, బట్ మనలో కొంతమందికైనా చేంజ్ రావచ్చు అని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. బట్ మరీ అంత డిసప్పాయింటెడ్గా డిజాస్టర్గా కాదు, అన్ని జోన్లు ఇంక్లూడ్ అయినాయి కాబట్టి వాచబుల్ మూవీ. ప్రకాష్ రాజ్ గారి టైటిల్ వాయిస్ దగ్గర నుంచి ఎండింగ్ కిస్టుల వరకు కూడా ఆయన మెచ్యూర్ లెవెల్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి. సమ్ ఎక్కడా ఆయన తగ్గారు అనుకోలేదు. స్క్రిప్ట్ తగ్గట్టుగా అయితే బాగా ఇంప్రూవ్మెంటేషన్. వాచబుల్ మూవీ అంతే.